ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పార్టీలో బోల్డ్ మంది గాయరాములు ఉన్నారు. గాయరాముల్లో వారొకరు. వాస్తవం చెప్పాలంటే ఇది ఎవరు ఎవరైతే నేను రాజీనామా చేశారో, ఎవరైతే ఈ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరన్నా చేయాలనుకుంటే ఇప్పుడు చేసిన ఇబ్బంది లేదు మా పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించినటువంటి సమయంలో ఆయన ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ఈ పార్టీలో. తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 10 మంది ఎంపీలు గెలిచారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. తర్వాత 22 మంది ఎంపీలు గెలిచాం. సరే, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాం. ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది సర్పంచులు, లక్షలాది మంది వార్డు మెంబర్లు, 100ల మంది జెడ్పీటీసీలు, 100ల మంది ఎంపీపీలు, మాలాంటి వాళ్ళు మంత్రులుగా ఇంతమంది తయారు చేసినటువంటి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమవుతుంది, ఒక ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు వేస్ట్ మెటీరియల్ కూడా వస్తుంటుంది అందులోంచి. కొన్ని సందర్భాల్లో వారు అవసరాల కోసం వాడుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, ఎవరి గురించో మాట్లాడి మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అందుకే నేను వారు మాట్లాడిన మేమేం పెద్ద మాకు అంటే మా పార్టీ కాదు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా భీమిలి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయో పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరం కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కార్యకర్తలు మాత్రమే, నాయకులం కాదు. నాయకుల వల్ల కార్యకర్తలు తప్ప, కార్యకర్తల వల్ల నాయకులు తప్ప, నాయకుల వల్ల కార్యకర్తలు కాదు. సో ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి బలగం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక్క అన్నీ కూడా పార్టీ కార్యకర్తలు. గతంలో వారికి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. రేపు మళ్ళీ ఆ కార్యకర్తలతోనే మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం. మాట్లాడినటువంటి వారు వారు అధికారంలోకి, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారు అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, 2 సార్లు ఓడిపోయాం, ఒకసారి గెలిచాం. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షం చూసాం, 19 నుంచి 24 వరకు అధికారాన్ని చూసాం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజా జీవితంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేటువంటిది సర్వసాధారణం. నాకు అధికారం తప్పి ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో తెలీదు. దానికి 6 నెలల సమయం ఇవ్వాలా, సంవత్సరం సమయం ఇవ్వాలా అనేటువంటిది మేము కాదు నిర్ణయించాల్సింది. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తాలూకు అభిప్రాయాన్ని మా నాయకుడు నిర్ణయిస్తాడు. చెప్పండి, 20,000 రూపాయల సాయం అందట్లేదు, మాకు ఇబ్బంది లేదని చెప్పి రైతులను ఏమన్నా చెప్పనండి. లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందట్లేదు, మాకు ఇబ్బంది లేదని చెప్పి నిరుద్యోగ యువతని చెప్పమనండి. లేదా 1,500 రూపాయలు చెప్పినా ఇస్తామని చెప్తే నమ్మి మోసపోయినటువంటి మహిళలను చెప్పమనండి. అమ్మఒడి 15,000 రూపాయలు ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి ఆ తల్లులను అడగండి. సో ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్పి ఏవి చేయకపోతే, ఇంకా 6 నెలలు కూడా ఈయనకి సరిపోతే అయినా సరే బ్రహ్మాండంగా ఉందని అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మా పార్టీ తప్పితే ఏ పార్టీ అని అధికారంలో ఉంది? ప్రధానమైనటువంటి పార్టీ. సరే, కమ్యూనిస్టులు పక్కన పెడదాం. సో ఇప్పుడు మమ్మల్ని తిడితే ఏ పార్టీలోకైనా వెళ్ళిపోవచ్చు, ఏ పార్టీలోకి వెళ్ళినా అధికార పార్టీయే. ఆయన ఈ పార్టీలో ఉండేది 5 సంవత్సరాలు 8 మాసాలు. అవంతి శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు 8 మాసాలు ఈ పార్టీలో ఉన్నారు. 5 సంవత్సరాలు అందులో అధికారంలో ఉన్నారు. 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. 2 నెలలు ఎలక్షన్ చేశారు. ఏంటి ఈ పార్టీకి కాంట్రిబ్యూషన్ చెప్పండి? అంటే మేము దేనికి బాధపడాలి? మాకేం నష్టం జరిగింది? మాకేం నష్టం లేదు. ఆయన వల్ల వచ్చిన లాభం లేదు, వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నష్టం లేదు. సో ఇవన్నీ కూడా ఇంకా పైపెచ్చు కొంతమంది అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. మీరు అన్నటువంటి మంత్రి పదవి అనుభవించాడు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అనవసరంగా ఈ సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. మనం ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఎవరు పార్టీ మారినా ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి వెళ్ళాలన్నటువంటిది మా పార్టీ తాలూకు డిమాండ్. సో అది ఈ ప్రొసీజరు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు. సరే, ఆ పార్టీ నుంచి తీసుకునే దానికి పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలో లేదా అనేటువంటి. సో మా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మాకు బలం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది.
సో ఏదేమైనప్పటికీ మేము కూడా కొన్ని నిర్ణయాలు పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లుగా అంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా వీటిని కొంచెం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగాలి. దీని మీద కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి జరుగుతుంది. అందుకే వచ్చే నెల నుంచి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తాం. ఇందాక నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రా మెటీరియల్ వస్తుంటుంది, స్క్రాప్ వెళ్ళిపోతుంటుంది. సో ఎవరు ఏంటి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు నేను అందుకే అంటున్నా ఇటువంటి కార్యక్రమాలు మరో 2-3 కార్యక్రమాలు జరిగితే ఆయన నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు రాలేక? నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు కార్యక్రమం మొన్న మీటింగ్ వచ్చారు. మొన్న మీరు కూడా ఉన్నారు కదా, రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ అది అయినప్పుడు ఆయన మీటింగ్ వచ్చారు. రావడమ్మా ఇష్టం లేని రావడమా అనేవచ్చు కదా. అంటే రేపు ఈ పాదయాత్ర చేయడానికి కష్టమా, లేకపోతే వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పడానికి కష్టమా? సరే రాజకీయాలు ఏదన్నా వాస్తవంగా ఆయన నిజంగా వ్యక్తిగత కారణాలు మరొకటి అయితే అందులో తప్పులేదు, మనం ఎవరు అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ లేదు. కానీ బ్రిటిష్ పరిపాలన లేకపోతే ఇంకోటి అక్కడి నుంచి చెప్పిస్తే మేము చెయ్యాలా? మరి అక్కడి నుంచి ఇచ్చిస్తే మంత్రి పదవి తీసుకున్నప్పుడు మరి అక్కడి నుంచి పిలిచిస్తే మరి పదవులు చేయవండి నువ్వు. మరి అక్కడి నుంచే చెప్పారు కదా నీకు మంత్రి పదవి వచ్చిందని. అక్కడి నుంచి పిలిచి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మరి ఆ రూమ్లోంచి పిలిచినప్పుడు ఆ మంత్రి పదవి తీసుకోవడానికి మీకు ఇబ్బంది లేదు, కానీ అక్కడి నుంచి పిలిచి రోడ్డు ఎక్కి ధర్నా చేయమంటే మీకు కష్టం వచ్చిందా? నేనేం మాట్లాడితే మళ్ళీ మీరే లేనిపోని గురువుని తీసుకొచ్చి నాకు అంటగడతారు మళ్ళీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.